ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బట్లాబండం కృష్ణమోహన్ రావు గారు, బీసీ ఉద్యమానికి ఆయన పాత్ర అమోఘంగా ఉంది. అట్లాంటి కృష్ణమోహన్ గారికి, ప్రొఫెసర్ తడక యాదగిరి గారికి, విద్యా కృష్ణ గారికి మన గురించి ఆర్యకులంలో వచ్చిన బీసీల గురించి ఆయన చేసిన పోరాటం చాలా గొప్పది. ప్రొఫెసర్ వినోద్ గారికి, కాడూరి శ్రీనివాస్ గారికి, రాజ్ సురేష్ గారికి, దిలీప్ గారికి, కొరగంటి వెంకటేశ్వర గారికి, కొండ దేవయ్య గారికి, బీజేపీ మోర్చా ఆనంద్ గౌడ్ గారికి, నీల వెంకటేష్, పెద్ది జగదీష్, మహేష్ కుమార్ గారికి, రఘురామ్ నేత గారికి, విజయ కృష్ణ గారికి, సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి చాలామంది వ్యక్తులందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. చాలామంది లక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పారు. లక్ష్మణ్ గారితోటి నాకు 1977 నుంచి చాలా సన్నిహితంగా ఉద్యమాలలో పంచుకున్నటువంటి సన్నిహితత్వం ఉన్నది. నేను ఉద్యమాలలో మొదటి భాగంలో పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలని హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఈయనే కృష్ణమోహన్ చెప్పినట్టు రోజు ఉద్యమాలు, సచివాలయం నుంచి ఒక రోజు 4000 మందితోటి ఉద్యోగాలు భర్తీ చేయాలని వచ్చిన రోజు ఫైరింగ్, టియర్ గ్యాస్ జరిపితే అందరం గుంపు కొండాలక్ష్మణ్ బాపూజీ ఇంట్లోకి వెళ్తే ఆయన ముందుకు వచ్చి కాపాడిన పోలీసులందరినీ బెదిరించి. అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు. అంతేకాదు 1977లో హాస్టల్ పెట్టాలని ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారి పెట్టాలని కొట్లాడుతుంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు 5 హాస్టళ్ళు 10 హాస్టళ్ళు ఇస్తుంటే ఇట్లయితే విన్నారని మొత్తం అప్పుడు బీసీ హాస్టల్ లేవు, ఎస్సీ హాస్టల్ ఉంటే నేను కూడా ఎస్సీ హాస్టల్లో ఉన్నాను. ఇంబోరెడ్డి హాస్టల్ యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ బస్సులు హైజాక్ చేసి 2000 మందితోటి అసెంబ్లీ మీద లోపలికి పోయి జంపు చేసి పోలీసులను దొబ్బి తుక్కు అసెంబ్లీని పలగొడితే ఆ రోజు చెన్నారెడ్డి పిలిపించి చర్చలు జరిపారు. తెల్లారే మన లక్ష్మణ్ బాపూజీ గారు, గౌతులచ్చన్న గారు, ఇలా గౌతులచ్చన్న అప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నాడు పార్లమెంట్లో, అసెంబ్లీలో పిలిపించి మీటింగ్ పెట్టారు. పెడితే అందరు కూడా ఒకరిద్దరు, లచ్చన్న గారు, కొందరు బీసీ లీడర్లు, కృష్ణ గారు, మీరు అసెంబ్లీ మీద దాడి చేయడం అది మంచిది కాదంటారు. కానీ బాపూజీ ఒక్కడే సపోర్ట్ చేశారు. ఆయన పీస్ఫుల్గా చేస్తాడు అని విన్నారు లచ్చన్న అని అడిగింది ఆయన పోతే ఎప్పుడన్నా మీకు 100 హాస్టల్ వస్తే ఈరోజు చెన్నారెడ్డి 500 అనౌన్స్ చేసిండు. పగలగొట్టకుంటే అనౌన్స్ చేస్తుడేనా, లేకపోతే 5 హాస్టళ్ళు మీరు అపోజిషన్ లీడర్ ఉన్నావు నువ్వేం చేసినావు అని అడిగిండు. పిల్లలు వెలగొట్టిన దాకా నువ్వేం చేసినావు ఇప్పుడు తప్పంటావా అని ప్రశ్నించినటువంటి ఇద్దరు డిస్కస్ చేసిండు. ఆయన కూడా కమిట్మెంట్ ఉన్న నాయకుడు లచ్చన్న, కమిట్మెంట్ ఉన్నాడు, సపోర్ట్ కూడా చేశాడు. ఆ ఉద్యమానికి ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి 5000 రూపాయలు ఇచ్చాడు లచ్చన్న. అంత ఇద్దరు అంత కమిట్మెంట్లో పోటీ పడుతుంది ఇద్దరు. లక్ష్మణ్ బాపూజీ ప్రతి ఉద్యమాన్ని ఎంటేసుకొని మద్దతు ఇచ్చి చాలాసార్లు సోదరుడు చెప్పినట్టు నేను హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలి, ఇన్సెంటివ్ స్కాలర్షిప్లు ఇవ్వాలి అని చదువుకోవాలి. ఎస్సీ బీసీలు మొదట చదువుకుంటే చైతన్యం పెరిగితే ఆ తర్వాత ఉద్యమం విస్తరిస్తుంది అనేటటువంటి ఓ ఎజెండాతో నేను పోరాటాలు చేస్తుంటాను. ఆ విషయాన్ని లచ్చన్న ఓ రోజు చర్చకెట్టాను బాపూజీ గారి సమక్షంలో. మీరు ఈ చదువు గురించి ఇది చేసుకుంటేనే రాజ్యాధికారం గురించి పోరాటం చేయాలి, మన మద్దతు ఎప్పుడు ఉంటుంది, మీ యువకుడవు, విద్యార్థుల మద్దతు ఉంది, అందరు మీకు సపోర్ట్గా ఉన్నారు, చేయమని చెప్పాడు. ఆ సందర్భంగా ఈయన్నే 1984లో కాలేజీ పిల్లలందరినీ తెచ్చి సర్పంచులు దాని మీద రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యమాలు చేసినాం. అప్పుడు కాలేజ్ హాస్టళ్ళ కంటే హై స్కూల్ హాస్టళ్ళు ఎక్కువ ఉండే. పిల్లలందరూ వస్తే ఆంధ్రభూమి పత్రిక ఒక ఆర్టికల్ రాసిండు విలేకరి, సర్పంచులు, ఎంపీటీసీ, జిల్లా పరిషత్తులకు హాస్టల్ పిల్లలకి సంబంధం ఏమిటి? ఏ పత్రిక లేదా, ఒక్క పత్రిక రాశారు. ఆ విలేకరులందరూ ఇన్నే బాపూజీ దగ్గర ఉంటారు ఎప్పుడు.
షెల్టర్ లేక ఈ ఉద్యమాలు చేస్తుంటే గొడవలు అవుతుంటే అందరూ అలా పడి వస్తున్నారు. అప్పుడు లచ్చన్న అడిగా, మన బాపూజీ అడిగాడు, ఏంటిది నువ్వు గట్ట రాస్తావా? ఈరోజు పిల్లలే రేపు సర్పంచులు అవుతారు, జడ్పీ చైర్మన్లు అవుతారు, మరి ఏడికెళ్తావాలి జనాన్ని? ఆయనకున్న వనరుల ప్రకారం ఆయన తీసుకొచ్చి చేస్తుండ్రు, ఇష్యూ మీద చేస్తున్నారు. ఇటువంటి రాతలు బళ్ళు ఎప్పుడు రాయకని హెచ్చరించినటువంటి గొప్ప వ్యక్తి లచ్చన్న బాపూజీ గారు. లచ్చన్న బాపూజీ మేము గంటల తరబడి మీటింగ్లలో చర్చ చేసేది ఇష్యూ మీద ఫైట్ చేయాలి. చివరికి ఈ సర్పంచ్ రిజర్వేషన్లు సాధించినాక బాపూజీ గారు ఆయన బంగ్లా మీద ఎప్పుడు కూర్చుంటుంటారు. చాలామంది ఇంపార్టెంట్ లీడర్లు అందరూ వస్తుంటే సాయంత్రం కూడా గంటల తరబడి బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ చాలా దాపుకుంటా చర్చ పెడుతుంటే ఎప్పుడు పెడితే ఇక కృష్ణయ్య గారు ఇవన్నీ చేసుకుంటేనే చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలి, పెడితేనే మన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. రోజు రోజుకు డబ్బు ప్రాబల్యం పెరుగుతుంది. మనం దీని మీద పెద్ద ఉద్యమం చేయాలి. అప్పుడు బాలగౌడు సాబు వాళ్ళందరూ కూడా లచ్చన్న దగ్గర బాపూజీ దగ్గరికి వచ్చేది, లచ్చన్నతో సహా వచ్చినప్పుడు మన మాణిక్రావు అన్నాడు, సర్పంచ్ రిజర్వేషన్లు అప్పుడే మాణిక్రావు, కృష్ణయ్య గారు మీరు ఏమి స్కాలర్షిప్లు అనుకుంటున్నావా? ఈ సర్పంచులు వాళ్ళ సీట్లు, అది వాళ్ళ సీట్లు నీకెందుకు ఇస్తారు? అటుకోసం ఎందుకు కొట్టాడుతున్నావు? సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు, అగ్రకులాల రెడ్డిల సీట్లు, వీళ్ళు నీకు వాళ్ళ సీట్లు వదులుకొని మీకు ఇస్తారు. ఈ పోరాటం అంతా వృధా అవుతుందని చెప్పాడు. ఎవరు? మాణిక్రావు గారు. అయితే బాపూజీ ఏమన్నారు తెలుసా? వృధా కాదు, ఏ పోరాటము చరిత్రలో వృధా అవ్వలేదు. స్వతంత్రం ఎట్లా వచ్చిందని అడిగిన. స్వతంత్రం పోరాటం ప్రారంభమైనప్పుడు చిన్నగా అయింది. ఇంత బ్రిటిష్ వాళ్ళందరూ రవి అస్తమించే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే వరకు పోయింది. తప్పనిసరి ఈరోజు పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీది రేపు రాజ్యాధికారం వైపు పయనిస్తుంది. మనం అందరం ఆయనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి బాపూజీ గారు ఎప్పుడు వెన్ను తట్టి మద్దతుగా నిలబడేవాడు. కృష్ణబాబు ఇంతకుముందు చెప్పినప్పుడు అడ్డంతా ఏంటే ఆయన ధర్నాలు ఇప్పుడు ఇంద్ర పార్కులే కావప్పుడు ఏంటే జరుగుతుండే ధర్నాలు సచివాలయం దగ్గర. ధర్నాలు జరిగితే లారీలలో జనాన్ని చేస్తుంటారు. అప్పుడు ఈ బస్సులు లేకుండా, ఇప్పుడు బస్సులు కానీ అప్పుడు లారీలలో లారీలు పెట్టాలంటే పోలీసు వాళ్ళు మీరు అందరూ దూరం తీసుకుపోయి పెట్టారు. బాపూజీ గారు నా మొత్తం స్థలం మీకే ఇస్తాను, ఇళ్ళనే లారీలు పెట్టాలని చెప్పి. ఎందుకంటే పోలీసుల రిప్రెషన్ ఉన్నా పోలీసులను చాలా ధైర్యంగా బెదిరిస్తుండే. నా స్థలం ఇస్తున్నారు, ఈ ప్రైవేట్ స్థలం మీకెందుకు అని పోలీసు వాళ్ళు ఉద్యమాలలో లారీలను అలౌ చేయకూడదు. కానీ బాపూజీ గారు తీసుకొచ్చి ఆయన దగ్గర పెడుతుంటే మళ్ళీ నీళ్ళు కూడా సప్లై చేపిస్తుండే. అంత ఉదార మనస్తత్వం ప్రతి విషయం లోపల బాపూజీ గారు ఉద్యమం ద్వారానే ఏదైనా సాధ్యమైంది. 1999 లోపల పార్టీ పెడదామని చెప్పి లచ్చన్న గారు, బాపూజీ, మళ్ళా ఓంకారు వీళ్ళందరం కలిసి చాలాసార్లు కూర్చున్నాం పార్టీ పెట్టాలి. అప్పుడు సక్సెస్ కాలేకపోయింది. తర్వాత 2004లో అన్ని కుల సంఘాలు పిలిపించి బాపూజీ గారి నేతృత్వం వహించి అశోక్ నగర్లో ఇల్లుండే ఇంట్లో తన ఇల్లును ఇచ్చి మొత్తం ఉద్యమానికి ఆ ఆఫీసు అన్నీ తీసుకొని చేసారు. ఎంతో ప్రయత్నం, పార్టీ పెట్టాలి, రాజ్యాధికారం రావాలి, బీసీని ముఖ్యమంత్రి చెయ్యాలి అనే పట్టుదల ఉన్నటువంటి నాయకుడు కొండాల చుట్టాలు. ఆయనను ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందంటే వీడికి లేపేసి కిరాయిళ్ళల్లో ఉంచింది. చాలాసార్లు ముఖ్యమంత్రులకు చెప్తే కూడా వినిపించుకోలే. రాజశేఖర రెడ్డికి చెప్పినాము, ప్రతి ముఖ్యమంత్రికి చెప్పినాము. బాపూజీ అట్లా చేసిన మీరు ఆగం, ఆయన స్థలాన్ని గుంజుకున్నారు. అశోక్ నగరు, హిమాయత్ నగరు, ఆర్కెళ్ళి ఇంకో స్థలం, గాంధీనగరు, ఈ విధంగా దేశాల చుట్టూ కిరాయిళ్ళల్లో ఉంచారు. కాబట్టి చాలా అన్యాయం చేశారు. ఆ స్థలం ఆయనది ఎందుకు కాదని చెప్పి అనేక సార్లు అడిగితే కూడా ప్రభుత్వం కేవలం ఆయన జై తెలంగాణ అనే నినాదం మానుకోమని, అంతకంటే మంచిది జూబ్లీహిల్స్కి ఇస్తామని ఆఫర్లు పెట్టాడు. నాకు జూబ్లీహిల్స్లో కాదు, ఇంకెక్కడ 20 ఎకరాలు ఇస్తే కూడా ఓటు, నాకు కావాల్సింది తెలంగాణే, కిరాయింటుంటా, నడిచిపోతా కానీ అని అంత కమిట్మెంట్ ఉన్నటువంటి. అంతే కదా, ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు, రోజు గంటలు మాట్లాడుతుంటారు. అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఒకవైపు బీసీ, ఒకవైపు తెలంగాణ, ఇంకొక వైపు దాని పుట్టిన కులాన్ని కూడా ఆయన పర్వాలేదు.
దీర్ఘ సమయం దొరికినప్పుడల్లా పద్మశాలీల కోసం రాయలసీమ, కోస్తా, తెలంగాణకి సపరేట్ సంఘాలు చేసి అక్కడ చైతన్యం తీసుకురావాలని బోధించేవారు. ఈ విధంగా తన జీవితంలో వృద్ధాప్యం వచ్చినా ఆయన వృద్ధుడిలా కనిపించలేదు. గట్టిగా కంఠంతో మాట్లాడి బీసీల గురించి, జాతి గురించి ఎవరైనా మాట్లాడితే భూముల గురించి, దంగల గురించి మాట్లాడతారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా జాతికి రాజ్యాధికారం ఆయన చివరి ఘట్టంలో ఇవన్నీ చదువు, ఉద్యోగం కొంతవరకే. రాజ్యాధికారం వస్తే సమూలంగా మార్పులు చేయొచ్చు. సంతకాలు మెమోరాండాలు ఇచ్చే దగ్గర కాదు, మెమోరాండాలు తీసుకునే దగ్గర ఉండాలని పదే పదే ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండలక్ష్మి బాపూజీ. ఆయన జీవితాంతం అంకిత భావంతో, నిబద్ధతతో, నిజాయితీతో, వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన భోజనం కానీ, వేషాద బట్టలు కానీ, ప్రతి స్టెప్లో సింప్లిసిటీ, నేచర్ పచ్చి కూరగాయలు తినడం, ఇవన్నీ ఆయన చేసే ప్రతి అడుగున ఆయన ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, అబద్ధాలు ఆడకపోవడం, నిజాయితీ ఉండడం, అంకిత భావంతో ఉండడం, ప్రిన్సిపల్గా జీవితం గడపడం అనే ఒక గొప్పతనాలు వర్ణించాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 1977 నుంచి ఆయన చివరికి చనిపోయే వరకు కూడా నేను ఏఎల్ మల్లయ్య, బాలగౌడు, అదేవిధంగా గౌతు లచ్చన్న మేమందరం కలిసి బీసీల సమస్యల మీద చాలా చర్చ చేశాం. ఎప్పుడు అంటుండే, అప్పుడు పోలీసు నిర్బంధం ఉన్నా అంటుండే, ఎప్పుడన్నా ఇబ్బంది అయితే ఈ వీళ్ళందరూ ఏ లీడర్లు వాళ్ళ పేర్లు అందుకు కానీ ఈ లీడర్లు అన్నిడే చెప్తారు, నీకు ఎవరు హెల్ప్ చేయరు, నాకు ఒక్క ఫోన్ చేయి, నేను మనుషులను పంపిస్తా, పైసలు పేర్లకు పైసలు పంపిస్తా అని చెప్పిన గొప్ప నాయకుడు కొండాలక్ష్మిరావు. 1986 లోపల రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. 3 సార్లు బంద్ జరిపాము రాష్ట్రంలో. 60 బస్సులు కాలిపోయినాయి, వందలాది మందికి జైలు వేసి. 1990 మండల్ కమిషన్ అప్పుడు కూడా 100 బస్సులు బంద్, 2 సార్లు బంద్ జరిపాము. 1990 మళ్ళీ 2007లో బంద్లు జరిపితే బస్సులు ఆడబెడితే చాలామంది మన పిల్లలందరినీ జైళ్ళలో నింపేశారు. అయినా అప్పుడు కొండాలక్ష్మి బాపూజీ గారు పూర్తి సహకారం అందించిండు. మన వాళ్ళందరికీ అండగా నిలబడ్డాడు. ప్రతి ఉద్యమానికి ఆయన తోడుగా, నీడగా, వచ్చి మాటలతో గారు సహకారం కూడా వీలైనన్ని చోట్ల బెయిల్ కూడా ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన గురించి చెప్పాలంటే, ఒక్కొక్కరు చెప్పాలంటే పెద్ద మహాభారతం అయితే తడక యాదగిరి కూడా రాయలేడు దాన్ని. ఇప్పుడు రాసిన ఇంకా అంత పెద్ద చరిత్ర ఉంటుంది. ఆయన గురించి రాయాలంటే చాలామంది, ఇప్పుడు లచ్చన్న గారు లేరు, బాలగౌడు గారు లేరు, చాలామంది ఆయనతో చేసేటోళ్ళు లేరు. ఇక కొంతమంది ఉన్నారు. ఆ విషయాలన్నీ ఆయన అనుభవాలతోటి పంచుకుంటే ఉద్యమ అనుభవాలే తప్ప వేరే అనుభవాలే లేవు. ఆయన దగ్గర కూర్చుంటే ఉద్యమాల గురించి మాట్లాడండి, బీసీల అభివృద్ధి గురించి మాట్లాడరు, రాజ్యాధికారం గురించి మాట్లాడండి. బాపూజీ గారికి ఆయన ఆత్మతృప్తి చెందాలంటే బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చిన రోజే ఆయన ఆత్మతృప్తి పొందుతారని చెప్పి మీరందరూ ఓడినట్టుగా బాపూజీ గారికి మనం ఆయన త్యాగాలు, ఆదర్శవంతమైన నిబద్ధత, నిజాయితీ, అంకితభావం ఉన్నటువంటి జీవితానికి భారతరత్న ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో ఎవరు శంకించొద్దు. కర్పూర్ ఠాకూర్కు ఇచ్చారు, అదే స్థాయి లోపల బాపూజీ కూడా అట్లాంటివి చూసుకుంటే ఉండేవి. కర్పూర్ ఠాకూర్ ముఖ్యమంత్రి అయినా నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన వాడు కాబట్టి ఆయన గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అన్ని ప్రిన్సిపల్స్ కూడా నిబద్ధత, నిజాయితీ, విలువలతో ఉన్నటువంటి జీవితం గడిపినటువంటి బాపూజీ గారికి భారతరత్న ఇస్తే తక్కువేం కాదు. భారతరత్ననే అందరం అన్ని సంఘాలు డిమాండ్ చేసి మీరు అందరూ చొరవ తీసుకొని ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసి అన్ని కుల సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేద్దామని మేము అందరూ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైనది, ఉద్యమాలను ఎంకరేజ్ చేసినటువంటి జీవితం. అడుగునా ప్రతి ఉద్యమాన్ని ఎంతోమంది డిస్కరేజ్ చేస్తే కూడా ఆయన ఎంకరేజ్ చేశాడు. ఆయన కళాఖండిగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. 100 మంది ఉండి ఇది తప్పు, ఈ ఉద్యమం మీరు అసెంబ్లీ వెళ్ళగొట్టడం, డైరెక్టరేట్ వెళ్ళగొట్టడం, ఇది చాలా టూ మచ్ ఉంది ఇది అని చెప్పి మనోళ్ళు అంటుంటే నేను ఒక్కడే అట్లా వెళ్ళగొట్టకపోతే ఎవరు తింటారా? బాలగౌడ్ సాబ్ ఏం మాట్లాడుతున్నాడు, వెళ్ళగొట్టకపోతే తింటారు రావాలి. పిల్లలు ఆవేశంతో వెళ్ళగొడతారు.
ఎడ్డకేసుకోవాలి, నువ్వు అట్లా డిస్కరేజ్ చేయకని చెప్పేవాడు. అంత అంకిత భావము, ముక్కుసుటితనం ఉన్నటువంటి మన బాపూజీకి ఆయన జ్ఞాపకాలు తీసుకుంటే ఒడవదు, రోజుల తరబడి ఒడవదు. 2004లో పార్టీ పెట్టాలని చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. జిల్లాలో ఆ వయసులో కూడా ప్రతి కుల సంఘం ఆఫీసులో మీటింగ్లు పెట్టారు. ప్రతి సంఘం, మున్నూరు కాపు, ముదిరాజు, కుర్మ సంఘం, యాదవ సంఘం, ప్రతి కుల సంఘం అక్కడిని అందరినీ తీసుకుపోయి మీటింగ్ పెట్టారు. మీరు 2-3 జిల్లాలు కూడా తిరిగి ఆ వయసులో కాలువ నల్లగొండకు, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్కు, అనేక చోట్ల సంగారెడ్డికి, ఇట్లా అనేక చోట్ల మీటింగ్ పెట్టడం, హైదరాబాద్లో కూడా మీటింగ్ పెట్టి ముందుకు తీసుకుపోదామని చాలా ప్రయత్నం చేసినటువంటి, కఠోర పరిశ్రమ చేసినటువంటి బాపూజీకి బీసీ జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, రాజ్యాధికారం సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు.